దేవుని వాక్యలో చూస్తానండి, ఇందువలన మనం ఇక్కట్లో, ఇరుకుల్లో, చిక్కుల్లో మనం నలిగిపోతాము, ఇరుక్కుపోతాము అన్నది చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:1 ఒకసారి చదువుదామండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏంటంట? మనము విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు, కొట్టుకుని వెళ్ళిపోతున్న వరద, గాలి, తుఫాను, వీటిలో కొట్టుకుని పోక, ఐహిక విచారాలు కొట్టుకుని పోకనా ఏంటంట? వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. వాటి యందు మనము విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీతో దేవుడు ప్రతి వారం మాట్లాడుతున్నాడు అన్న క్వశ్చన్ రైట్ కాదు. మాట్లాడుతున్నాడు. మీకు జ్ఞాపకం ఉందా? మీకు జ్ఞాపకం ఉందా? మీరు విన్న వాక్యము ధ్యానిస్తున్నారా? మెనర్ వేస్తున్నారా? ఇంకా ఈ బర్రెలు, ఈ గేదెలు తిన్న తర్వాత గడ్డి చక్కగా తిని వెళ్ళిపోతుంది. దాని తర్వాత కూర్చొని ఏం చేస్తాయి? మరలా తెచ్చుకుని మెనర్ వస్తాయి. మూతి చూడండి తిప్పుతా ఉంటుంది, సొల్లు కారుతా ఉంటుంది. ఏం చేస్తుంది? మెనర్ వస్తుంది. తింటాం మాత్రం కాదు, తిన్నదాన్ని మరలా ఏం చేయాలి? ఏం తిన్నాను? ఏం మాట్లాడాడు దేవుడు? నేనేం చేయాలి? ఎందుకంటే ఇక్కడ అందరికీ దేవుడు వాకిస్తున్నాడు, అందరితో ఒకేలాగా మాట్లాడుతున్నాడు. నో, మీరేం నేర్చుకున్నారంటే అందరూ ఒకటే చెప్పరు. ఒక్కొక్కరు వారికి కావాల్సిన డైమెన్షన్లో, వారికి కావాల్సిన ఆహారము, వారికి కావాల్సిన ఆ స్ట్రక్చర్ను వారు పొందుకుంటారు. కాబట్టి మీ లైఫ్, నేను ఒకటంటాను, దేవుడు వాక్యం ఇటుకుల్లాగా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారన్నది ముఖ్యం. ఇటుకుని విసిగొట్టారా, ఏమవుతాయి? ఇటుకలు వేస్ట్ అవుతాయి. కానీ అదే ఇటుకలు ఒక ప్లాన్తో, ఒక కమిట్మెంట్తో కట్టేవా? కట్టాల్సింది నువ్వే. కట్టువాడిని ప్రయాస వ్యర్థంగా పోకుండా చూసుకో. నువ్వు నీ చిత్త ప్రకారం వెళ్తే వేస్ట్. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా, ఆ మాటకు అర్థమైంది తెలుసా? దేవుడు కట్టిస్తాడంట, నువ్వు కట్టాలి. ఆయన కట్టించకపోతే నువ్వు కట్టినా కూడా కట్టివాడు ప్రయాస వ్యర్థమే. దేవుడు కాపుదల లేకపోతే, దేవుడు చూడకపోతే, నువ్వు ఎంత వాచ్మెన్ డ్యూటీ చేసినా, నీ జీవితంలో నువ్వు ఎంత అవేర్గా, ఎంత క్యాలిక్యులేటివ్గా, ఎంత చక్కగా నువ్వు బ్రతకాలనుకున్నా వేస్టే. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. ఇలాంటి శోధనలు వచ్చేటప్పుడు ఎలాగ మనం ఉంటున్నామండి? వెన్ వీఆర్ హ్యావింగ్ ఛాలెంజెస్, ద టఫ్ టైమ్స్, ఈ కెలామిటీస్లో ఎలాగ బ్రతుకుతున్నాం? ఒకటే తెలియజేయబడుతుంది దేవుడు వాక్యంలో, విన్న దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలంట. మనం ఏంటి కట్టేది? దేవుడు మన జీవితంలో ఆయన వాక్ ఇటుకలాగా వస్తుంది. వాట్ ఆర్ యు బిల్డింగ్? ఈరోజు చాలామంది జీవితాలు ఇటుకలు లేక కాదు, కావాల్సిన ఇటుకలు ఉన్నాయి. కడతానికి దృష్టి లేదు, ఆశ లేదు, సాక్రిఫైస్ లేదు, కమిట్మెంట్ లేదు. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇటుకుని కట్టాల్సిన టైంలో కట్టకుండా, వాడాల్సిన టైంలో వాడకుండా అట్లే పెట్టారనుకో, ఆ ఇటుకలో స్ట్రెంగ్త్ ఉండదు. ఆ ఇటుక పాడైపోతుంది, ఆ ఇటుక వేస్ట్. కొన్నిసార్లు బూడిదైపోతుంది పట్టుకుంటే. ఈరోజు చాలామంది జీవితాలు కూడా దేవుని వాక్, విలువైన వాకు నీ జీవితంలోకి వచ్చింది. డు నాట్ వేస్ట్, స్టార్ట్ బిల్డింగ్. బిల్డ్ యువర్ లైఫ్, పుట్ అ స్ట్రక్చర్ టు యువర్ లైఫ్. ఒక స్ట్రక్చర్ ఉండాలి. స్ట్రక్చర్ తగినట్టుగా జీవించేటప్పుడు వింటున్నారు, వింటున్నారు, మర్చిపోతున్నారు. ఈరోజు మిమ్మల్ని దేవుడి నామములో అడుగుతున్నానండి, వాక్యము ఎంతగా మీ జీవితంలో క్రియలోకి వస్తుంది? యెషయా గ్రంథము 1:3 చదివితే, ఎద్దు తన కామందు నెరుగును. ఆ మాటకు అర్థం ఏంటి? ఎద్దుకి తన గురు ఎవరో, తన మాస్టర్ ఎవరో, ఎవరికి లోబడాలో తెలుసంట. నెక్స్ట్, గాడిద సొంతమాని దొడ్డి తెలిసి కొనును. గాడిద సొంతమాని దొడ్డి అంటే తన వెళ్ళే నివాస స్థలం ఏంటో తెలుసంట. ఎద్దుకి ఎవరి మాట వినాలో తెలుసు, గాడిదకి ఎక్కడికి వెళ్ళి ఉండాలో తెలుసు. ఆగండి, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరి మాట వినాలో తెలుసా మీకు? ఏ మాట వినాలో తెలుసా మీకు? ఎన్నో స్వరాలు మీరు వింటున్నారు, కానీ ఏ మాట? అందరూ హై హై, సై సై, పో పో, రా రా, చెయ్యి ఇవ్వి. ఎవరిది ఏది తెలుసా? ఎద్దుకు తెలుసంట. దేవుడు అంటే ఎద్దులు బెటరు. అది ఎద్దైనా కూడా యజమాని స్వరాన్ని తెలుసు, యజమాని మాట ఎవరో తెలుసు, యజమాని ఎవరో తెలుసు. కనబడే వాళ్ళందరూ యజమాని కాదు. రెండోది, గాడిద ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. గాడిదకి దాన్ని ఎక్కడ వదిలినా కూడా తిరిగి వస్తుంది కరెక్ట్గా. మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో మీరు ఎక్కడికి రావాలో రాగలుగుతున్నారా? ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళగలుగుతున్నారా? ఎక్కడ నుండి ఎట్ట బయటికి రావాలో తెలుసా మీకు? దేవుడు ఏమంటాడు ఇక్కడ? ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఏమి లేదంట. ఈరోజు మీ పేరు పెట్టాలి ఇశ్రాయేలు బదులుగా.
రాజుకి తెలివి లేదు. నా జనులు యోచింపరు. నా జనులు ఏంటంట? అయ్యో అస్సలు పని పెట్టద్దు, మైండ్కి డిస్టర్బ్ చేయొద్దు, మైండ్కి పని పెట్టకూడదంట, ఏం చెయ్యాలి అనే ఆలోచన రాకూడదంట. తల పగిలిపోతుందంటారు కొంతమంది. జీవితం ఏంటి ఆలోచించయ్యా అంటే తల పగిలిపోతుంది. మరి ఏం ఆలోచిస్తావు? యు సీ వి వేస్ట్ అవర్ లైఫ్. దయచేసి మిమ్మల్ని ప్రభు నామంలో వేడుకుంటానండి, మీ జీవితంలో ఏ ఒక్క దినము వ్యర్థంగా పోతానికి లేదు, ఏ ఒక్క పని వ్యర్థంగా పోతానికి లేదు. ఎక్కడ అపోస్తల కార్యాలు ఒకసారి చూస్తే 28, 27 చదివితే, ఈ ప్రజలు కన్నులారా చూచి, ఈ ప్రజలు కనులారా చూసి, చెవిలారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. ఆయనను చూసి, ఆయన స్వరము విని, ఆయనను వెంబడించకుండా పోతానికి కారణం ఏంటంట? హృదయానికి కొవ్వు పట్టిందంట. మనం కొవ్వెక్కిందిరా అన్న వెంటనే ఏమనుకుంటాం? ఈ కొవ్వు అనుకుంటాం. ఈ కొవ్వులు కాదు, ఇక్కడ కొవ్వు అంట. ఇక్కడ కొవ్వు అయితే కనబడుతుంది, ఇక్కడ కొవ్వు ఎందుకు కనబడదు? బిహేవియర్లో కనబడుతుంది. నా ఇష్టం పో, నాకు కొంతమంది చూడండి ఎంత అర్రగెంట్ బిహేవియర్. కొవ్వెక్కినోడు ఎవడైనా సరే గర్విష్ఠులు అంటే కొవ్వెక్కిన వాళ్ళని అర్థం. బైబిల్లో చదివి చూడండి. తగ్గించుకుంటామంటే కొవ్వు పోతాం, అవునా కదా? తగ్గించుకోవటానికి సాదృశ్యం ఏంటి? ఉపవాసం అంటాం. యు హంబుల్ బిఫోర్ గాడ్, బ్రోకెన్నెస్, విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాం. కొవ్వెక్కిందంట. దేవుడు వాకి తెలియజేస్తుంది, వీరు నా మార్గములు చూడకుండానట్లుగా, వినకుండానట్లుగా, నా తట్టు తిరగకుండానట్లుగా వారు హృదయానికి ఏమెక్కింది? కొవ్వెక్కింది. మిమ్మల్ని యథార్థంగా అడుగుతున్నాను, మీ హృదయానికి కొవ్వెక్కిందా? ఈరోజు చాలామంది ప్రాబ్లం అదే. దేవుడి చిత్తం తెలియక కాదు, వీడి చిత్తాన్ని నువ్వు అనలేక. దేవుణ్ణి అడక్క కాదు, దేవుణ్ణి అడగాలని తెలియక కాదు, తెలుసు. దేవుడిని అడిగితే ఏం ఆన్సర్ వస్తుందో కూడా తెలుసు. కానీ కొవ్వు ఎక్కి నా ఇష్టం, నేను ట్రై చేసి చూసుకుంటా. బలపరిచేది క్రీస్తు పాత్ర కాకపోతే ఏది జరగదు. బలపరిచేది క్రీస్తు అయితే మాత్రమే మీ జీవితంలో ఏదైనా జరిగేది. మిమ్మల్ని యథార్థంగా అడుగుతున్నాను, దేవుని చిత్తానికి సమర్పించుకుంటున్నారా? దేవుని చిత్తాన్ని తునీకరిస్తున్నారా? దేవుని చిత్తం అని తెలిసి కూడా తెలియనట్టుగా జీవిస్తానికి ప్రయత్నం చేస్తున్నారా? దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. కేవలం నీ మాటలు, నీ క్రియలు కాదు. ఈరోజు దేవుని వాక్యం వెంటనే మీరు పరీక్షించుకోవాలండి. అపవాది ద్వారంగా విక్టమ్ అవుతున్నారంటే యు ఆర్ జస్ట్ రూయినింగ్ త్రూ యువర్ విజన్. దృష్టి లేకపోతే నశించిపోతాడంట, దృష్టి లేకపోతే చీకట్లు ఉంటాడంట. ఈరోజు ఎంతో మంది జీవితంలో, వారి జీవితంలో వారు అనుభవిస్తున్న కీడు కారణం ఏంటి తెలుసా? వివేచన లేకపోతాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రేమతో అడుగుతున్నాను, మీకు వివేచన ఉందా? దేవుని వాక్యం చూస్తే పరిశుద్ధాత్మ ద్వారంగా మనకి కలిగేది ఒక అవకాశం, ఒక ఎంపవర్మెంట్ ఏంటంటే డిసర్న్మెంట్ అంట. విచేక్షణ జ్ఞానము. విచేక్షణ జ్ఞానము పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించేది. ఆ జ్ఞానాత్మ ఎక్కడ? మన మనస్సులో. ఎక్కడైతే కొవ్వు పడుతుంది చూడో అక్కడే. అంటే నువ్వు పరిశుద్ధాత్మకు సమర్పించుకుని నీవు విచేక్షణ జ్ఞానము కలిగి నీ జీవితంలో బ్రతకగలుగుతున్నావా? యు సీ, డిసర్న్మెంట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే నీలో విచేక్షణ కలుగుతుందని, విచేక్షణ ఆత్మ అనుగ్రహించబడుతుంది కాబట్టి నీకు అన్నిట్లో క్లారిటీ వచ్చేస్తుందా? వెయిట్, ఇట్ ఈస్ లైక్ అ ఆప్షన్. ఇట్ ఈస్ అన్ ఆప్షన్. అంటే దేవుని ఆత్మ ద్వారంగా విచేక్షణ జ్ఞానము మనకు అనుగ్రహించబడుతుంది. ఆ విచేక్షణ జ్ఞానము మనము తెలుసుకోవాలంటే దేవుని వాక్యంలో మన అపోస్తుల కార్యాలు చదివినప్పుడు, లేకపోతే అపోస్తుల జీవితాలు చదివినప్పుడు, పౌలు విషయంలో చదివినప్పుడు మనం చూస్తాము, వారు గ్రహించుకున్నారు, వారు తెలుసుకున్నారు. ఆ మాట చూస్తే ఎట్లా తెలుసుకుంటాం? మనుషులు చెప్పి తెలుసుకుంటాం కాదు, దేవుని ఆత్మ వారి గురించి తెలియజేస్తాం. మనం ఇంకా చూస్తాము అపోస్తుల కార్యంలో, మన పేతురు జీవితంలో చూస్తాము. ఇంకా మనం వి సీ ద అదర్ థింగ్స్. ఇంకో సైమన్ ఏమంటాడు? నేను డబ్బులు ఇస్తాను, నాకు ఈ వరము. ఏమంటాడు? నో, గాడ్ నోస్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ యువర్ హార్ట్.
ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో వచ్చినంత మాత్రాన నిజంగా నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావని అర్థమా? కాదు కాదు కాదు. నీ సొంత లాభానికి వస్తున్నావేమో, జాగ్రత్త. నాకు పరిశుద్ధాత్మ వరము దయచేయి, నాకు దేవుని సహాయము దయచేయి, నాకు దేవుని దయచేయి, దేవుడు నాకు కావాలి, నాకు విచక్షణ జ్ఞానం కావాలి. దేనికి? నేను డబ్బులు చేసుకుంటానికి. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఈ వాక్యం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. వివేచన జ్ఞానము లేకపోతే నీ యజమాని ఎవరు నీకు తెలీదు, ఎవరిని నమ్మాలి తెలీదు, ఎవరిని వెంబడించాలో తెలీదు. నీ స్థానము, నీ స్థలము, నువ్వు వెళ్ళవలసిన దశ లేకపోతే దిక్కు నీకు తెలియదు. ఎటు వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి తెలీదు. దేవుడు అంటాడు, నా ప్రజలు ఎక్కడ యెషయా 1:3 చూస్తే దే డు నాట్ హ్యావ్ అండర్స్టాండింగ్. వారికి తెలీదు. ఇజ్రాయెల్ డస్ నాట్ నో, దే డు నాట్ హ్యావ్ అండర్స్టాండింగ్. తెలుగులో చాలా చక్కగా ఉంది. యోచింపరంట, ఆలోచింపరంట. మిమ్మల్ని అడుగుతున్నానండి ప్రేమతో, ఎప్పుడు అది మీరు కూర్చుని మీ జీవితంలో ఏం చేయాలని ఆలోచించండి. చేశారు కాదు, ఆలోచించింది. ఆలోచనలో ఉంది అన్ని. కాబట్టి ఎంతోమంది జీవితంలో కీడులోకి, ఇరుకుల్లోకి, ఇక్కట్లోకి దిగిపోతానికి కారణం ఏంటంటే వివేచన లేక. రెండోది ఏంటంటే సోమర్తనం, కేర్లెస్, నిర్లక్ష్యపరుస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీ జీవితంలో ఇచ్చిన వాటిని మీరు నిర్లక్ష్యపరుస్తున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ టాలెంట్స్. వెర్ ఆర్ యువర్ టాలెంట్స్? ఎక్కడో లోపల ఉందండి. నో 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 నో, మల్టిప్లై చేయి. డూ బిజినెస్ టిల్ ఐ కమ్. అది యేసు ప్రభు చెప్పింది. పాతి పెడతానికి కాదు. ఒక తలాంతు కలిగినోడు మంచిగా నేలలో తువ్వి పాతి పెట్టాడంట. దేవుడు వచ్చి ఒరే చెడ్డదాసుడా అని చెప్పాడు. హౌ ఫెయిత్ఫుల్ ఆర్ యూ విత్ యువర్ టాలెంట్స్? వేర్ ఆర్ యువర్ టాలెంట్స్? ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు వర్క్ ఆన్ మై టాలెంట్స్. యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. వాట్ ఈస్ యువర్ టాలెంట్? యూ ఫైండ్ అవుట్. నువ్వు వెతుక్కోవాలి, నువ్వు తెలుసుకోవాలి ఏంటి నీలో దేవుడు పెట్టింది. నీలో ఏం పెట్టాడో నువ్వు తవ్వు చూసుకోవాలి. నేను తవ్వు చెప్పాలని చూడద్దు. ఈరోజు పీపుల్ వాంట్ ఆర్కియాలజిస్ట్ కమ్ అండ్ సర్చ్ అండ్ అనలైజ్. ఆర్కియాలజిస్ట్ ఎప్పుడు వచ్చినా కూడా అది షో పీస్ మారిపోతుంది. జాగ్రత్త. తెలుసా? ఆర్కియాలజిస్ట్ ఒక సైట్లోకి వచ్చి దిగ్జస్ట్ స్టార్ట్ చేస్తారా? అక్కడ వచ్చే అన్ని షో పీస్లు, అక్కడ దొరికిన పాత్రలు మ్యూజియంలో, అక్కడ కనబడే అన్ని మ్యూజియంలో 10 మంది వచ్చి షో పీసులు చూస్తానికే కానీ జీవితంలో ఏం లాభం లేదు. ఈరోజు చాలామంది నాలో ఏం పెట్టాడు, నాలో ఏం పెట్టాడు. నువ్వు తెలుసుకో. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? రైట్ నీది. నువ్వు వాడుకుంటానికి హక్కు ఉంది. నువ్వు మల్టిప్లై చేస్తానికి హక్కు ఉంది. నువ్వు దాన్ని బట్టి వర్ధిల్తానికి హక్కు ఉంది. ఈరోజు ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది నిర్లక్ష్యపరుస్తున్నారండి. నిర్లక్ష్యత, కుటుంబంలో నిర్లక్ష్యత. నీకు ఇచ్చిన కుటుంబాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. నీకు ఇచ్చిన అవకాశాలను నిర్లక్ష్యపరుస్తున్నారు. ఒక్కసారి ఈరోజు దేవుడు కానీ మిమ్మల్ని లెక్క అడిగి తీర్పు తీరుస్తే ఎన్ని విషయాల్లో మీలో నిర్లక్ష్యత కనబడుతున్నది. దేవుడు వాటిలో చూస్తే యేసుప్రభు అంటాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నాడా, అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. నో డౌట్. కొంచెంలో నమ్మకంగా లేడా, అధికంలో కూడా నమ్మకంగా ఉండడు. ద ఛాలెంజ్ ఇస్ నాట్ విత్ బిగ్, ద ఛాలెంజ్ ఇస్ ఆల్వేస్ విత్ ద స్మాల్. పెద్ద దాంట్లో దేవుడు తీర్పు తెరచాడంట. చిన్న దాంట్లో ఒక్క తలాంతు సరిగా లేని వాడికి ఉన్నది కూడా తీసి పడేశాడు. కలిగిన వాడికి ఇంకా ఎక్కువ. అభివృద్ధి చేసిన వాడిని, కొంచెం అభివృద్ధి చేసిన వాడిని, బలానమ్మకమైన మంచి దాసుడా 10 పట్టణముల పైన నీవు అధిపతివై ఉంటావు. నా ఇంటి పైన నువ్వు అధిపతివై ఉంటావు. మంచి దాసుల్లో చూస్తావు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ వాంట్స్ యూ టు బి ఫెయిత్ఫుల్ ఫస్ట్ విత్ ద లిటిల్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ ఫెయిత్ఫుల్ విత్ యువర్ ఓన్ లైఫ్? మీ జీవితంలో మీరు లెక్కప్ప చెప్పగలిగేలాగా ఉన్నారా, లేకపోతే నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారా? ఈరోజు చాలామంది దేవుడిచ్చిన అవకాశాలు, తరుణాలతో నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుడిచ్చిన కుటుంబంతో, వ్యక్తులతో, సహకారులతో నిర్లక్ష్యంగా ఉన్నారు. అనేక సార్లు దేవుడు నీకు కొరియర్ పంపిస్తాడు. గాడ్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్, most of the time blesses people through people. ఈ మాట అర్థమవుతుందా? దేవుడు అనేక సార్లు, అన్ని సార్లు చెప్పలేను, అనేక సార్లు ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ద్వారంగా దీవిస్తాడు. ఇంకొక వ్యక్తి ద్వారంగా సహాయాన్ని పంపిస్తాడు. అనేక సార్లు దేవా నువ్వు సహాయం ఇవ్వంటున్నావు. దేవుడు అంటాడు నేను సహాయం ఇచ్చాను, పంపించాను అంటున్నాడు. కానీ తెచ్చే వ్యక్తితో నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. అనుకుంటానండి, దేవుడు నీకు ఒక కొరియర్ పార్సల్ పంపించాడు. వాల్యుబుల్ గిఫ్ట్ నీకు పార్సల్ పంపించాడు. నువ్వు ఆశపడేది, కోరేది నీకు పార్సల్ పంపించాడు. కానీ తెచ్చిన కొరియర్ మ్యాన్ నీకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను బిజీగా నాన్న కట్పెట్ చేస్తున్నావు. మళ్ళీ ఫోన్ చేశాడు, ఐఎమ్ బిజీ.
ఫోన్ చేశాడు, పని పట్టలేదా నీకు, ఇచ్చిపోవచ్చు కదా. కొన్ని కొరియర్స్ ఉంటాయి, అట్లా ఇచ్చిపోతాను కుదరదు, సైన్ వేయాలి మీరు. వారు మిమ్మల్ని చూసి వెరిఫై చేసి అవ్వాలి. ఎందుకంటే అది మిస్యూజ్ అయిందా, అయిపోయింది ఇటు పని. దేవుడు కూడా అనేక సార్లు కొన్ని ముఖ్యమైనవి నీకు మనుషుల ద్వారా నీకు సాయం పంపించవచ్చు. కానీ అదే కొరియర్ రోడ్డుతో నువ్వు గొడవ పెట్టుకున్నావు అనుకో, ఆ కొరియర్ నుండి నువ్వు తిట్టావు అనుకో, ఓరే పోరా అన్నావు అనుకో, నేను రా అన్నావు అనుకో, కొరియర్ రోడ్డు నువ్వు చెప్పిన టైంకి రాడు, వాడు వచ్చే టైంకి నువ్వు ఉండాలి. అవునా కాదా? నువ్వు చెప్పిన టైంకి రాడు. నేను ఇంటికి 10 గంటలకు వస్తాను, 10 గంటలు రా అంటే, పోదు సార్ రేపు మార్నింగ్ వస్తాను, రేపు మార్నింగ్ 10 గంటలకు వస్తాను. నీకు కావాలంటే నువ్వు ఉండాల్సిందే. నువ్వు కుదరదన్నావు అంటే రిటర్న్ పంపించేస్తాడు. ఆయనకేముంది, ఆఫీస్కి వెళ్ళి రిజెక్ట్ చేశాడు, డినై చేశాడని చెప్పి రిటర్న్ కొరియర్ పెట్టి పోతూనే ఉంటాడు. లాస్ ఎవరికి? హౌ ఆర్ యూ విత్ పీపుల్? హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ థింగ్స్? ఆర్ యూ కేర్ఫుల్ ఇన్ లైఫ్? ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నానండి. రక్షణ అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఇక్కడ ఎంతమంది రక్షించబడిన వారు ఉన్నారో చేతులు తలలు చెప్తారా? ప్రైజ్ గాడ్, ఆల్ గ్లోరీ టు గాడ్. ఇంతమంది రక్షించబడిన వారు ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ రక్షణ ఎక్కడుంది? మీ రక్షణ జాగ్రత్తగా ఉందా? హౌ సేఫ్ ఇస్ యువర్ సాల్వేషన్? ఎందుకంటే రక్షణ పోగొట్టుకోవచ్చా? పోగొట్టుకోవచ్చు. పోగొట్టుకోలేము. చాలామంది లేదు పోగొట్టుకోవచ్చు. అందుకంటే జాగ్రత్తగా ఆ రక్షణని జాగ్రత్తగా కొనసాగించాలంట. కేర్ఫుల్, ఫియర్ఫుల్, రెవరెంట్. దేవుడు అక్కడ చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 చదువుదామండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా, ఇంత గొప్ప రక్షణని మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగు తప్పించుకొందుము. ఇంత గొప్ప రక్షణని ఏం చేస్తా అంట? నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగ తప్పించుకుంటావు అంటే, ఎక్కడికి పారిపోతావు ఆ తీర్పు నుండి? ఆ తీర్పు రోజు నీ సంగతి ఏమవుతుంది? ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. యేసునందు ఉన్నవారు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నువ్వు లెక్కప్ప చెప్పక్కర్లేదు అని అర్థమా? నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి యు ఆర్ గిల్ట్ ఫ్రీ. బట్ దెన్ దేర్ ఇస్ జడ్జ్మెంట్. దేహంతో జరిగించే కార్యాలు అవి మంచివవనే లేకపోతే చెడ్డవనే, ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలంట. జాగ్రత్త, లెక్కప్ప చెప్తానికి రెడీయా? అది ఇక్కడ తెలియజేయబడుతుంది. ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటావు? దేవుడు నీకు ఇచ్చిన దానిలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? నీ రక్షణ జీవితం జాగ్రత్తగా ఉందా? నీ కుటుంబ జీవితం జాగ్రత్తగా ఉందా? ఈరోజు మీకు కూడా అదే మాటండి. మీరు కానీ మీ జీవితంలో చేతకాని పరిస్థితులు ఉంటూ మీరు ప్రార్థన చేయగలిగితే, మీరు దేవుడి సన్నిధిలో మొరపెట్టగలిగితే, దేవా అని కేక వేయగలిగితే, దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తాడు. టు ఫిక్స్ యువర్ లైఫ్, టు ఫిక్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్, టు ఫిక్స్ యువర్ ఫిజికల్ లైఫ్, టు ఫిక్స్ యువర్ ఫ్యామిలీ, టు ఫిక్స్ యువర్ ఫ్యూచర్. యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత కలిగిన వారుగా మీరు చేయవలసింది మీరు చేయండి. దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది బ్రతుకు మార్చుకుని ఆయన మార్గంలో నడవాలనేది దేవుని ఆశ. ఈరోజు దేవుని జనమా, దేవుని ప్రజలరా, మీరు ప్రార్థన చేస్తే చాలండి, దేవుడు కార్యం చేస్తాడండి. ఈ సమయంలో మీ నోరు తెరిచి దేవుణ్ణి, ఇఫ్ యు ఆర్ రియల్లీ గ్రేట్ఫుల్, మీ జీవితంలో కృతజ్ఞత ఉందంటే, స్తుతి ఉందంటే, ఎక్కడ చేతులు పైకెత్తి దేవా అని పిలుస్తూ నీకు వందనాలు గట్టిగా చెప్పండి. నీకు వందనాలు గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యేసయ్యా, నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. మనసు పూర్తిగా నా రక్షక నీకు వందనాలు. నన్ను జీవింపజేసే దేవా నీకు వందనాలు. నన్ను బ్రతికించే దేవా నీకు వందనాలు. నా జీవితంలో కరుణ చూపించే దేవా నీకు వందనాలు. నా కీడుని మేలుగా మార్చే దేవా నీకు వందనాలు. నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రములు. యెహోవా నా పరమ తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు. స్వరమెత్తి నీ కంఠ స్వరము ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని స్తుతించాలి. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. మాట ఇచ్చి నెరవేర్చే దేవా నీకు వందనములయ్యా. మా జీవితాలను బాగు చేసే దేవా నీకు వందనములయ్యా.
ఏ ఒక్కరు నశించడం ఇష్టం లేదని చెప్పిన దేవా నీకు వందనములయ్యా. జ్యోతిర్మయుడైన తండ్రి నీకు వందనములయ్యా. మా జీవితాన్ని వెలిగింపజేసే దేవుడు నీవే, నీకు వందనములు ప్రభువా. నీ కృప కనికములను బట్టి నీకు కోట్లాది వందనములు. నీ గొప్ప త్యాగమును బట్టి నీకు కోట్లాది వందనములు. మా జీవితంలో ఉన్న ఇక్కట్ల నుండి, సమస్యల నుండి, మా జీవితంలో మేము సతమతమవుతున్న, భయపడుతున్న, భీతిగా జీవిస్తున్న పరిస్థితుల నుండి మా జీవితంలో మాకు వెలుగునిచ్చి మమ్మల్ని వెడిపించి మా జీవితంలో జయము, గొప్ప జయం ఇచ్చేదేవా నీకు వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాము ప్రభా. ప్రార్థన చేస్తే జవాబును ఆలకించే దేవుడివి, జవాబును అనుగ్రహించే దేవుడివి, బదులను అనుగ్రహించే దేవుడివి. మా ప్రార్థనను వినే దేవుడివయ్యా. మా స్తుతులపైన ఆశీనుడు అయ్యే దేవుడు అయ్యా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న వారిని చూడండి అయ్యా, వారి జీవితంలో చూడు ప్రభా. ఎవరెవరైతే ఇప్పటికే జీవితంలో ఎంతో సమయం వ్యర్థపరుచుకుని, జీవితంలో పరిస్థితులను పాడు చేసుకుని, అయ్యా నువ్వు ఇచ్చిన తరుణాలని దుర్వినియోగం చేసుకుని, అయ్యా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లో, అప్పుల్లో, అనవసరమైన సమస్యల్లో ఇరుక్కులున్న వారిని చూడు ప్రభా. నీ వెలుగు మా పైన ప్రకాశిస్తేనే కానీ మా స్థితిగతులు మారవు ప్రభా. వెలుగు లేకపోతే చీకటి మాత్రమే ఉంటుంది. చీకట్లో వచ్చే ఎన్నో ఉన్నాయి ప్రభా. చీకట్లో తెగుళ్ళు ఉంటాయి, చీకట్లో నాశనం ఉంటుంది, చీకట్లో కీడు ఉంటుంది. చీకటే శాపం కదా ప్రభా. కానీ ఇక్కడ మా బ్రతుకులు వెలిగిస్తానికి వచ్చిన యేసయ్య, నీ వెలుగు, నీ మహిమ, నీ తేజస్సు, నీ ప్రకాశం మా పైన అనుగ్రహించమని అడుగుతున్నాం ఈరోజు ప్రభా. మమ్మల్ని మేము సరిదిద్దుకుంటామని ఆశపడుతున్నామని, నీ ముందు సమర్పించుకుంటున్నామని, విరిగిన హృదయంతో నీ దగ్గరికి వస్తున్నామని తెలియజేస్తున్నామయ్యా. మా బ్రతుకులను మార్చేయ్యా, మా స్థితిగతులను మార్చేయ్యా. నీ వాక్యంలో ఎంతో మంది జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసావు. యోబు పరిస్థితి తారుమారైనా కూడా ఆ సమస్యల్లో కూడా ఆయన విశ్వాసం కోల్పోకుండా ఉన్నప్పుడు నువ్వు రెండంతల దీవెనిచ్చావు ప్రభా. ఎంతో గొప్ప హెచ్చింపిచ్చావు ప్రభా. అదే రీతిగా ప్రభా, వాక్యంలో చూసిన ప్రతి ఒక్కరు ఎజికియా నీ ముందు తిరిగి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు నువ్వు తనకి జీవితాన్ని ఇచ్చావు, జీవాన్ని ఇచ్చావు, తనకి తరుణాలను ఇచ్చావు, అవకాశాలను ఇచ్చావు. ఇంకా అయిపోయిందన్న పరిస్థితుల్లో కూడా సమస్తము నూతన పరిచి ఇంకా నువ్వు బ్రతుకుతాడు అన్న అవకాశం ఇచ్చావు ప్రభా. నీ వాక్కు జీవం కలిగింది. ఈరోజు నీ వాక్కు ద్వారా మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటానయ్యా ప్రభా. ఇదిగోనయ్యా, ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎరుగున్నావయ్యా. ఎట్టి పరిస్థితులు ఉన్నవారు నువ్వు ఎరుగున్నావు ప్రభా. ఎట్టి బంధకాల్లో ఉన్నవారు నువ్వు ఎరుగున్నావు ప్రభా. ఎట్టి చేతకాని పరిస్థితులు ఉన్నవారు నువ్వు ఎరుగున్నావు ప్రభా. ఎటువంటి చీకటి ప్రభావంలో నింపబడి ఉన్నారు నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. అదే సమయంలో ఇక్కడ ఉన్న అయ్యా నిరుత్సాహంలో, కృంగుదలలో, అయ్యా ఎక్స్పెక్టేషన్స్ జరగనప్పుడు, అయ్యా ఎంతో కాలము ప్రయాసపడి, ఎంతో కష్టపడి, ఎంతో చేయాలని, ఎంతో సాధించాలి, ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు చేతకాని పరిస్థితుల్లో ఇక్కడ ఉండనప్పుడు అయ్యా అటువంటి వారిని చూడు ప్రభా. బలపరిచయ్యా. నువ్వు మమ్మల్ని బలపరుస్తే మాత్రమే మా జీవితంలో అన్నీ సాధ్యం ప్రభా. నువ్వు మమ్మల్ని బలపరుస్తే మాత్రమే మేము చేయగలిగింది ఏదైనా ఉంది ప్రభా. దేవా, ఇక్కడ ఉన్న వారి పైన దుష్టుడికి ఎటువంటి అధికారం ఉండవద్దు ప్రభా. ఇక్కడ ఎవరైనా సరే, ఎటువంటి అంధకారంలో ఉన్నవారైనా సరే, నీ సన్నిధి వెతుక్కుంటూ, నీ పాదాలు వెతుక్కుంటూ, నీ చేతులకు సమర్పించుకుంటూ, నీ చిత్తం కొరకు వచ్చిన వారు ఇక్కడ ఉంటే అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు వెలుగు ప్రకాశించుగాక. ఏ చీకటి అధికారం ఉండవద్దు, ఏ చీకటికి అధికారం ఉండవద్దు ప్రభా. చీకట్లో తిరిగే వారిగా మేము ఉండమయ్యా. వెలుగు సంబంధాలుగా బ్రతుకుతాము ప్రభా. నీ వాక్యము ధ్యానిస్తామని తెలియజేస్తున్నాం. నీ చేతుల్లో సమర్పించుకుంటామని తెలియజేస్తున్నాము. నీ చిత్తము వెతికి నీ చిత్తము జరిగిస్తామని తెలియజేస్తున్నాము ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని చూడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దయ్యా, ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు ప్రభా. ప్రతి ఒక్కరు విలువైన వారి నీ దృష్టిలో. మనుషులు వారిని కృంగితేశారేమో, మనుషులు వారిని అల్పంగా చూశారేమో, మనుషులు వారిని నీచంగా చూశారేమో, కానీ ప్రభా నువ్వు అలా కాదయ్యా. మేమందరం నీ బిడ్డలమే కదా ప్రభా. దేవా, నీ వాక్యాలు తెలియజేస్తున్నావు. మేము తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా బ్రతుకుతే అందరి వల్లే రాలిపోతామని. కానీ దేవా, నీ వెలుగు ద్వారంగా యు ఆర్ గివింగ్ us ఇన్సైట్, యు ఆర్ గివింగ్ us విజ్డమ్, యు ఆర్ గివింగ్ us నాలెడ్జ్, యు ఆర్ గివింగ్ us అండర్స్టాండింగ్. నీ ఆత్మ ద్వారంగా నీ కార్యం మా జీవితంలో జరిగించుకుని వేడుకుంటున్నామయ్యా. నీ వాక్యంలో యెషయా గ్రంథంలో ఎలాగైతే ద 7-fold మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను చూస్తున్నాం. జ్ఞానాత్మ, దైవ భయం,
సమస్తము నీ ఆత్మ ద్వారంగా జరిగే 7-fold మేనిఫెస్టేషన్ మా జీవితంలో, ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో జరగాలని పెట్టుకుంటున్నామయ్యా. ప్రార్థనకి జవాబు దయచి. ఇక్కడ అనారోగ్యస్తులు ఉంటే ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి కీడైనా, ఎటువంటి పరిష్కరించలేని పరిస్థితి అయినా, డాక్టర్స్ చేయలేని వైద్యం సహాయం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నవారైనా, దేవా నిన్ను నమ్ముతున్నాను, దేవా నీవే దిక్కు, దేవా నీవు కార్యము చేస్తావు అని విశ్వసించిన వారు ఇక్కడ ఉంటే, వారు విశ్వాసము నువ్వు ఎరిగొన్నావు ప్రభా. ఇదిగో అటువంటి వారి కొరకు సంఘంగా మేము ప్రార్థన చేస్తున్నాము. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి చేతకాని పరిస్థితి అయినా, అది మరణ ఊబిలోకి వెళ్తున్న వారైనా కూడా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. అవునయ్యా, యేసు పొందిన గాయాల్లో మాకు స్వస్థత ఉందని నమ్ముతున్నాం. ఇదిగో మేము ఎవరెవరైతే అనారోగ్యస్తులు ఉన్నామో, ఇదిగో విశ్వాసంతో ప్రకటిస్తున్నాము. యేసు పొందిన గాయాల ద్వారంగా మా దేహములకి, మా మనసులకి, మా జీవితాలకి స్వస్థత కలుగునుగాక. దేవా మా జీవితాల్లో మేలు జరిగించు, ఘనమైన నీ కార్యములు జరిగించు. అభిషేకాన్ని దయచేయ, నూతన అభిషేకము ప్రతి దినము, నూతన తైలము అయా, నూతన ద్రాక్ష ధాన్యము మాకు దయచేయ. తృప్తిపరచబడిన జీవితం, నిశ్చయత కలిగిన జీవితం, బాధ్యత కలిగిన జీవితం, పోరాడే జీవితము అయ్యా, నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలయ్యా. ఈ ఆలయంలో ప్రతి ఒక్కరి జీవితాలు ధన్యముగా ఉండాలయ్యా. ఇదిగో అయ్యా, నీ నామంలో ప్రకటిస్తున్నాను, యేసు నామంలో వారి జీవితంలో ధన్యముగా మారునుగాక. వారు ప్రార్థన చేస్తే వారికి జవాబు యేసు నామములో అనుగ్రహించబడునుగాక. వారు పెట్టే ప్రతి మొరకి దేవుడి జవాబు ఇచ్చునుగాక. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మా జీవితంలో దేవుని సాక్షిగా, క్రీస్తు సాక్షిగా దేవుని నామ మహిమార్థమే ఘనమైన రీతిగా బ్రతుకుదుముగాక. ప్రభా, నీ వాక్యాల్లో మేము ప్రకటించిన రీతిగా మా జీవితంలో నీ ఆత్మ ద్వారా నీ కార్యాలు జరిగించి, నీ చిత్తంలో మమ్మల్ని నడిపించి, నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.